గత కొన్ని నెలలుగా భద్రతా బలగాల చేతిలో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈ రోజు రెచ్చిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్రతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. గాయపడిన వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా జవాన్లను కొత్రూ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా వారిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ పేల్చివేశారు. గత కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మరోవైపు మావోయిస్టుల చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇది నక్సలైట్ల పిరికిపంద చర్య అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ సునీల్ ఆనంద్ శుక్లా అన్నారు. ఈ సైనికుల త్యాగాలను ప్రభుత్వం వృధా కానివ్వకూడదని అన్నారు. నక్సలిజాన్ని అంతమొందించేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు. नौजवानों के शहादत की खबर आ रही है। यह नक्सलियों का कायराना करतूत है। कांग्रेस पार्टी नक्सलियों की इस करतूत की कड़ी निंदा करती है। हमारे जवानों की, इन जाबाज जवानों की शहादत व्यर्थ नहीं जानी चाहिए। इन जवानों ने नक्सलवाद से लड़ने के लिए जो संकल्प लिया है, कांग्रेस पार्टी उस संकल्प के प्रति एकजुटता दिखाती है। हम सरकार से आग्रह करते हैं कि नक्सलवाद की लड़ाई में हमारे जवान जिस प्रकार से बढ़ चढ़ के आगे आ रहे हैं, सरकार भी अपनी दृढ़ इच्छा शक्ति दिखाए। नक्सलवाद से निपटने के लिए एक ठोस रणनीति बनाई जानी चाहिए। नक्सलवाद से निपटने के लिए एक ठोस नक्सल नीति बनाई जानी चाहिए। और हमारे जो जवान शहीद हुए हैं, उनके परिवारों के प्रति कांग्रेस पार्टी अपनी संवेदना व्यक्त करती है और इन जवानों की शहादत को विनम्र श्रद्धांजलि अर्पित करती है। बस्तर के बीजापुर में 9 जवानों के शहादत की खबर आ रही है।